హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మాడ్యూల్స్ గురించి చూసాం, అలాగే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చూసాం. సో అదే ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ అప్లై చేయబోతున్నాం. సో ఫస్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వచ్చేసరికి మన అబ్సల్యూట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. అబ్సల్యూట్ ఆఫ్ -10 అంటే ఏం చెప్పాను, 10. అబ్సల్యూట్ ఆఫ్ +10 అంటే ఏం చెప్పాను, 10. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటుంది, డైరెక్షన్ తీసుకోదు. సో అట్లానే పవర్ ఆఫ్ 10,3 అంటే 1000. దీన్ని మాడ్యులస్ ఆపరేటర్ వాడచ్చు అని చెప్పాను కదా. సో ఆ మాడ్యులస్ ఆపరేటర్కి mod ఈజ్ ఈక్వల్స్ టు 3. అవుట్పుట్ ఎంత వస్తుంది, 1. 100/3 చెప్పాను, అట్లనే 1000/3 ఇది. సో అట్లా మాడ్యులస్ ఆపరేటర్ హెల్ప్ అవుతుంది. సేమ్ అట్లనే నెక్స్ట్ వచ్చేసి రౌండ్ ఫంక్షన్. సో రౌండ్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి రౌండ్ చేస్తుంది డిజిట్ని. మీకు చెప్పాను కదా 2.5ని రౌండ్ చేస్తే ఏమని చెప్పాను, మనకి 2.5 నియరెస్ట్ పాజిటివ్ ఈవెన్ నెంబర్. సో రౌండ్ ఆఫ్ 2.5 చేస్తే మీకు 2 వస్తుంది. రౌండ్ ఆఫ్ 3.5 చేస్తే 4 వస్తుంది. రౌండ్ ఆఫ్ 3.6 చేస్తే 4 వస్తుంది. రౌండ్ ఆఫ్ 3.2 చేస్తే 3 వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో అట్లానే నెక్స్ట్ వచ్చేసి డివ్ మోడ్ గురించి ఏం చెప్పాను, డివిజన్ అండ్ మాడ్యులస్ రెండు వస్తాయని చెప్పాను. 10కి 3కి డివిజన్ ఎంత, 3 కోఎఫిషియంట్ 1 రిమైండర్. సో 3,1 వస్తుంది అవుట్పుట్. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఆపరేటర్, మినిమం ఫంక్షన్ వచ్చేసి ఒక లిస్ట్ ఇవ్వాలి, 1 2 3 4 ఇట్లా ఇచ్చాను అనుకో. దీనికి మనం 2 ఇవ్వచ్చు యాక్చువల్లీ. ఒకటి కీ ఇవ్వచ్చు, ఒకటి మనకి ఇప్పుడు -4 అనుకుందాం. ఓకే, -1 అనుకుందాం. ఇవన్నిట్లో మినిమం ఏంటి యాక్చువల్గా అయితే -4 మినిమం కదా. సో నేను ఏం చెప్తాను అంటే కీ ఈజ్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ ఫంక్షన్ వాడు అని చెప్తాను. అండ్ అట్లా వాడడం వల్ల ఏమవుతుంది అంటే మినిమం అన్నది మ్యాగ్నిట్యూడ్స్ వైజే కంపారిజన్ అవుతుంది. అంటే -1 రిటర్న్ అవుతుంది అనమాట ఆన్సర్లో. ఓకే, యాక్చువల్లీ -4 రిటర్న్ అవ్వాలి. ఇది తీసేస్తే ఫంక్షన్ మీకు -4 రిటర్న్ అవుతుంది. ఇది పెడితే -1 రిటర్న్ అవుతుంది. ఎందుకంటే అబ్సల్యూట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆటలో మినిమం తీసుకొస్తుంది అది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ వైజ్గా మినిమం అంటే ఏంటి, 1 ఈజ్ ద మినిమం వాల్యూ కదా. అట్లా అనమాట. అట్లనే మ్యాక్సిమం కూడా సేమ్, దాని గురించి మాట్లాడను. కాకపోతే మ్యాక్సిమం వాడేటప్పుడు నేను ఒక డిఫాల్ట్ వాల్యూ యాడ్ గురించి చెప్దాం అనుకున్నాను. లిస్ట్ ఇప్పుడు ఎప్పుడైతే ఖాళీగా ఉందో మ్యాక్సిమం ఆఫ్ ఇది అంటే ఎర్రర్ త్రో చేస్తుందని చెప్పాను. అదే డిఫాల్ట్ అన్న ఒక పారామీటర్ వాడి, ఆప్షనల్ పారామీటర్ వాడి నేను మ్యాక్స్ వాల్యూ మిస్సింగ్ అట్లా ఇచ్చానంటే దీనివల్ల మీకు ఎర్రర్ త్రో చేయకుండా అవుట్పుట్ అన్నది వస్తుంది అనమాట. సో దీని గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. అట్లనే నెక్స్ట్ వచ్చేసి సమ్ ఫంక్షన్ ఏంటి అంటే ఒక ఇటరబుల్ ఇచ్చామంటే ఇట్లా ఇచ్చామంటే దానికి సమ్ ఇస్తుంది అది టోటల్ కదా. సేమ్ అట్లానే దానికి స్టార్ట్ వాల్యూ గురించి ఒక ఆప్షనల్ పారామీటర్ చెప్పాను మీకు. స్టార్ట్ నేను లైగర్ సినిమాలో 200 అని చెప్తాడు కాబట్టి 200 ఇస్తే 200 నుంచి 33 యాడ్ చేస్తుంది. అదే లేదు అంటే 0కి 33 యాడ్ చేస్తుంది. ఓకే, సో అది స్టార్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది ఇవాల్యుయేషన్ ఎక్స్ప్రెషన్. సో మనం ఇవాల్ ఆఫ్ 2 - 3/5 5 ఇట్లా చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. ఇది స్ట్రింగ్ అయినా సరే అది మీరు ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుకుని అదంతా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ అనేది మీకు అలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటిదాకా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసిన ఫంక్షన్స్ మాత్రమే చూసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫంక్షన్స్ కూడా చూసేద్దాము. సో టైప్ ఆఫ్ 5 టైప్ అంటే ఇంటీజర్. అదే 5 + 3j టైప్ ఏంటి, కాంప్లెక్స్. అట్లానే మీరు స్ట్రింగ్ ఏమన్నా ఇచ్చుకుంటే అది. అట్లనే మీకు ఇంకో టైప్ ఎప్పుడు చూపించలేదు. సో టైప్ ఆఫ్ నన్ ఏంటి, నన్ టైప్ అనమాట. ఓకే, సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్. అట్లానే టైప్ కాకుండా మనకి ఈజ్ అట్రిబ్యూట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ 3, ఇంటీజర్ ఇన్స్టెన్స్ అనేది ట్రూ. అదే స్ట్రింగ్ ఇన్స్టెన్స్ అయితే కాదు, ఫాల్స్. అదే మీరు 2-3 చెక్ చేయాలంటే ఏం చెప్పాను, ఇంట్ కామా స్ట్రింగ్ క్లోజ్ బ్రాకెట్ అవసరం. సో ఈ రెండింటిలోనే చెక్ చేస్తుంది అనమాట. 2 అన్నది ఐదర్ ఇంటీజరా ఆర్ స్ట్రింగా, ఈ రెండింటిలో ఏదైనా సరే ఇన్స్టెన్స్ అవుతుంది కాబట్టి ట్రూ రిజల్ట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాజ్ అట్రిబ్యూట్. సో హ్యాజ్ అట్రిబ్యూట్ ఎట్లా పనిచేస్తుందని చెప్పాను మీకు. ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు అంటే ఇప్పుడు మ్యాథ్లో మనకి పై అన్న ఒక అట్రిబ్యూట్ ఉంటుందా లేదా, మ్యాథ్ మాడ్యూల్లో ఇంపోర్ట్ ఫస్ట్ ఇట్లాంటివి వాడేటప్పుడు మీరు ఇంపోర్ట్ మ్యాథ్ చేయాలి, లేకపోతే ఇట్లా ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ math పై math.py must be string. సో ఇదన్నమాట. సో ఇది ఈజ్ ట్రూ. సో మ్యాథ్లో పై అన్న మాడ్యూల్ ఉంది, అదే ఇప్ అన్న మాడ్యూల్ ఉందా అంటే లేదు, ఫాల్స్.
అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాను మీకు ఇప్ అన్నది ఉండదు కదా. సో నెక్స్ట్ వచ్చేసి గెట్ అట్రిబ్యూట్ సేమ్ ఇంతే, మనం పైన ఎట్లాగో ఈ మన మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాం కాబట్టి దాని నుంచి యూజ్ చేద్దాం. గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ మ్యాథ్ కామా పై. సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఆ వాల్యూని తీసుకొస్తుంది, ట్రూ ఆఫ్ ఆల్సో కాదు, వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఐడి గురించి ఆల్రెడీ మాట్లాడాము, డైరెక్టరీ గురించి మాట్లాడాము, రిప్రజెంటేషన్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు క్లాసెస్లో చెప్పుకుంటూ వచ్చాను, డైరెక్టరీ అయినా ఐడి అయినా. సో మళ్ళీ వాటి గురించి టైం కన్జంప్షన్ చేయాలనుకోవట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ మన స్ట్రింగ్ ఏబిసి ఎట్లా వస్తుంది, స్ట్రింగ్లా వస్తుంది చూడండి రిప్రజెంటేషన్. అర్థమైందా? అదే మీరు ప్రింట్ అని కొట్టారనుకో ఎట్లా వస్తుంది చూడండి, ఎట్లా వస్తుంది, కొటేషన్స్ లేకుండా వస్తుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. ఎట్లాగా రిప్రజెంటేషన్ అది ఒరిజినల్ రిప్రజెంటేషన్ ఎలా ఉందో అట్లా ఇస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్ ఫంక్షన్స్, రివర్స్ ఫంక్షన్స్ ఇట్లాంటివి చూద్దాము. సో మనకి ఏజ్ ఈక్వల్స్ టు, సో ఇట్లా ఉంది మన సో ఏ డాట్ సార్ట్ ఆఫ్ అంటే ఏం చెప్పాను మీకు, ఇది లిస్ట్కి మాత్రమే పనిచేస్తుందిరా అని చెప్పాను, అవునా? అట్లానే సార్టెడ్ ఆఫ్ ఏ అంటే ఏ ఇటరబుల్ ఆబ్జెక్ట్ కైనా పనిచేస్తుందిరా అని చెప్పాను, అవునా? సో ఇది అనమాట సార్టెడ్ ఆఫ్ ఏకి డిఫరెన్స్. అట్లానే రివర్స్ గురించి కూడా మనం సేమ్ మాట్లాడాము, మామూలుగా ఈస్ట్ -1 పెట్టడము ఇట్లాంటివి చేసాం కదా, రివర్స్డ్. సో ఇది ఏం చేస్తుంది అంటే రివర్స్డ్ అన్న ఫంక్షన్ ఆబ్జెక్ట్ని లిస్ట్ రివర్స్ ఇటరేటర్ అన్న ఆబ్జెక్ట్ని పాస్ చేస్తుంది. సో దీన్ని ఆబ్జెక్ట్ ఎప్పుడైనా మీకు రిటర్న్ అయితే ఉంటే ఆ ఆబ్జెక్ట్ని మీరు దేనికో దానికి టైప్ కింద టైప్ కన్వర్షన్ చేసుకోవాలి, అప్పుడు మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మీకు వాల్యూస్ అంతా ఆ లిస్ట్ అంతా రివర్స్ అయిపోయి వచ్చిందనమాట. ఓకే, సో దానికి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్లైసింగ్. సో ఇదే లిస్ట్ని మనం స్లైస్ చేయొచ్చు. సో స్లైస్ ఆఫ్ స్టార్ట్ ఎంత, సపోజ్ ఏ డాట్ స్లైస్ ఆఫ్ 1,5 1,3 అనుకుంటున్నాను. సో ఇట్లా అనమాట ప్రింట్ ఆఫ్. సో ఇలాగా స్లైసింగ్ వర్క్ అవుతుంది. సో ముందు ఒక స్లైస్ని డిఫైన్ చేసేసి ఆ స్లైస్ మీద మీరు ఆ లిస్ట్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటర్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఒకటి ఉంది కదా. సో సేమ్ ఆ ఏ మీదే మనం ఏం చేద్దామంటే మన ఇటరేషన్ అన్నది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేసుకుందాం, దానిపైన ఇటరేషన్ అని చెప్తాము. సో నెక్స్ట్ సో ఇటర్ ఎట్లా అంటే హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇటర్ ఆఫ్ ఏ. సో ఈ ఏని ఇటరేట్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్ని బయటకు లాకపోతున్నాం, నెక్స్ట్ ఆఫ్ హైట్. సో ఫస్ట్ టైం వచ్చింది 1 వచ్చింది, మళ్ళీ రన్ చేస్తే 245 వచ్చింది, మళ్ళీ రన్ చేస్తే 645. అంటే దాని అర్థం నువ్వు కాల్ చేస్తే నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా ఐటీ అన్న దాని మీద ఇటరేషన్ జరుగుతూ ఉందన్నమాట. ఆ నెక్స్ట్ ఇండెక్స్ అన్నది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం కాల్ అవుతుంది, 7 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది 87 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇది అంటే ఎర్రర్ ఎందుకు వచ్చింది అనమాట, ఆ లిస్ట్ ఎండ్ అయిపోయింది, అందుకు ఇంకా లాస్ట్ స్టాప్ ఇటరేషన్ ఆగిపోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకేం లేదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తాం. సో ఇది ఆల్ ద ఫంక్షన్స్ వచ్చేసి. ఇంకా మాడ్యూల్స్ వాటి గురించి అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్లో మీరు ఏమన్నా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తారు, ఇది నాకు తెలిసి ఇక్కడ పనిచేయదు. సో మీరు పైచామ్లో క్రియేట్ చేసుకోండి, సేమ్ ఇట్లానే ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దానికి ఒక పేరు పెట్టుకుని డాట్ పై అని ఎక్స్టెన్షన్ పెట్టుకుని దాంట్లో ఒక డెఫినేషన్ రాయండి. ఓకే, ఒక డెఫినేషన్ రాసి అంటే ఒక ఫంక్షన్ రాయండి, ఒక ఫంక్షన్ రాసి దాన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసి పక్క షీట్లోకి వెళ్ళి, ఓకే, సో పక్క షీట్లోకి వెళ్ళి మీరు ఆ పర్టికులర్ ఫైల్ని ఇంపోర్ట్ చేయడానికి చూడండి. ఓకే, సో మనం ఇక్కడ మీకు ఒకసారి శాంపుల్గా చెప్తాను ఎట్లా చెప్తున్నాను అన్నది. సో దీనికి ఒక పేరు పెట్టండి, మై మాడ్యూల్ డాట్ పై. ఓకే, రీనేమ్ అయిపోయింది. సో దీంట్లో నేను డెఫ్ ఏ, దీని పేరు సపోజ్ దీనికి 2 పారామీటర్స్ రావాలి, ఏ కమా ఎక్స్ కమా వై. సో దీన్ని రిటర్న్ x+y. ఓకే, ఇదే దీని ఫంక్షన్, ఇంకెంతకు మించి ఏం లేదు. సో దీన్ని మనం సేవ్ చేసేసినట్టే, అన్సేవ్డ్ కాదు, ఆటో సేవ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఫైల్ తీసుకుని ఏం చేయాలంటే మీరు మై మాడ్యూల్ అన్నదాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాజ్ ఎమ్, దాంట్లో ఫంక్షన్ పేరు ఏంటి, ఏ కదా. సో ఎమ్ డాట్ ఏ అంటే ఈ మాడ్యూల్ డాట్ ఆ ఫంక్షన్ ఆఫ్ 3,5 x is equals to print x. సో మై మాడ్యూల్ అన్నది లేదు అని అంటుంది ఇది యాక్చువల్గా. సో
యాక్చువల్లీ పైచామ్లో అయితే మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. పైచామ్లో వర్క్ అవుతుంది అనమాట ఇది. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సీ యూ టుమారో. బై.